ఈ కార్యక్రమంలో మనతో పాటు చర్చలో పాల్గొనడానికి జూమ్ ద్వారా మనకు బీఆర్ఎస్ నాయకురాలు పవన్ గౌడ్ గారు సిద్ధంగా ఉన్నారు. పవన్ గౌడ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. పవన్ గారు, ఏదైతే మహిళలకు సంబంధించి చాలా హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కినాక అసలు ఎన్ని అమలు చేసింది, ఎన్ని అమలు చేయలేదు ఒకసారి చెప్పండి. ముందుగా టీవీస్ వాళ్ళకి నమస్తే అండి. ఇప్పుడు అధికారంలోకి రావడానికి అలవి కాని హామీలు ఇచ్చిండ్రు. మహిళలతో పాటుగా తెలంగాణ సమాజానికి మొత్తం హామీలు ఇచ్చిండ్రు. ఏవైతే 420 హామీలు అన్నారో, 6 గ్యారంటీలు అన్నారో వాటిని తుంగలో దొక్కిండ్రు. మహిళలకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ గారు మహిళలనే చూసి, అంటే మహిళల పేరు మీదనే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిండ్రు. ఎత్ర నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవతః అన్నట్టు ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనేసి కేసీఆర్ గారు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కాటికి కాలు జాపిన ముసలమ్మల వరకు కూడా సంక్షేమ పథకాలతో సంబరపెట్టింది. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అరచేతిలో వైకుంఠాన్ని చూపించి మోచేతికి బెల్లాన్ని పెట్టి నాకిస్తున్నారండి. అధికారంలోకి రావడానికి మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్సు ఏమైతుందో మనం అన్ని చూస్తూనే ఉన్నాము. 2500 అన్నారు, స్కూటీలు అన్నారు, తులం బంగారం అన్నారు. ఆ హామీలకు కూడా అవి నెరవేర్చుకోవడానికి కూడా ఏదో పత్రాలను ప్రవేశపెట్టిండ్రు. ఆ పత్రాలు ఎక్కడున్నాయో మనకు అందరికీ తెలుసు. అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దెనెక్కి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలోకి దొక్కిండు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తుంది. 20 నెలల్లో తెలంగాణ సమాజము, ముఖ్యంగా మహిళా లోకము ఎంత అవస్థలు పడుతుందో మనం చూస్తూనే ఉన్నాము. గిఫ్టే స్మైల్ కార్యక్రమంలో ఈ రోజు కేటీఆర్ అన్న గారు, మన రథసారథి, ఏదైతే ఈ రోజు కేసీఆర్ కిట్లను పంపిణీ చేసిండ్రో వాటిని ఆనాడు దేశం అంటే పక్క రాష్ట్రాలు కూడా వాటిని అమలు చేస్తామని చూస్తే రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ గారి కిట్లను పంపిణీ చేస్తే ఎక్కడ కేసీఆర్ గారు గుర్తొస్తారో, కేసీఆర్ గారికి పేరు వస్తుందో అనేసి ఆ కిట్లను కూడా బంద్ చేసిన కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాము. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసూతిలు పెరగడానికి మరియు గవర్నమెంట్ వాళ్ళ ప్రోత్సాహాలను ఇస్తూ కూడా ఆడపిల్లలు పుడితే 13,000 అని, మగపిల్లగాళ్ళు పుడితే 12,000 అని, అదే పుట్టిన తర్వాత కిట్ ఇచ్చి ఆ అంబులెన్స్ ఇచ్చి ఆ ఆడబిడ్డలను ఇంటికి పంపిన ఘనత కేసీఆర్ గారిది. పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి న్యూట్రిషన్ కిట్ కానివ్వండి, కేసీఆర్ కిట్ కానివ్వండి, పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఏదైనా ప్రమాదవశాత్తు ఇంట్లో యజమాని చనిపోతే రైతు బీమా, ఆ బీమా తోటి 5 లక్షల రూపాయలు ఆ ఇంటికి ఎవరైతే ఆడబిడ్డ రోడ్డు పాలు కావద్దని ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ గారైతే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ హామీలను, ఈ పథకాలను తుంగలో దొక్కిండు, గంగలో కలిపిండు అని చెప్పొచ్చండి. పవన్ గారు, ముఖ్యంగా ఏదైతే బతుకమ్మ చీరలు చాలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మందిని ఆకట్టుకున్నాయి, చాలా మంది కోరుకున్నారు, కావాలని తీసుకున్నారు. కాకపోతే కాంగ్రెస్ వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే దాన్ని అటకెక్కించింది. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు చేనేత ఒకప్పుడు సిరిసిల్ల రామన్న రానప్పుడు, రామన్న ఎమ్మెల్యేగా లేనప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 60 ఏండ్లు పాలించిందో ఆనాడు ఉరిసిల్లాగా ఉండే సిరిసిల్లాను విజనున్న నాయకుడు రామన్న వచ్చి సిరిసిల్ల సిరులసిల్లాగా మార్చిండు. ఆ ఉరిసిల్లాను సిరిసిల్ల సిరులసిల్లాగా మార్చిండు. రోజుకొక్క నేతన్న ఉరేసుకొని చనిపోయేది. కానీ ఇట్లా కాదు అనేసి ఎన్నెన్నో పథకాలను ప్రవేశపెట్టి బతుకమ్మ చీరల ఆర్డర్లను చేనేతన్నలకు, నేతన్నలకు ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది మనం చూస్తూనే ఉన్నాము. నేతన్నల బతుకులు ఏ విధంగా ఆగమైపోతున్నాయో, ఏ విధంగా అన్యాయం అయిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క నేతన్న చావుకు కూడా కాంగ్రెస్ పార్టీయే కారణము, కాంగ్రెస్ చేసిన వ్యవహారమే కారణం అని కూడా చెప్పవచ్చు. బతుకమ్మ చీరలే కాకుండా హిందూ మహిళలకే కాకుండా ముస్లిం రంజాన్ వాళ్ళకు కూడా రంజాన్ తోఫా ఇచ్చిన ఘనత బాపు కేసీఆర్ గారిది. కుల మతాలకు అతీతంగా క్రిస్టియన్ వాళ్ళకు కూడా కానుకలు ఇచ్చిన ఘనత బాపు కేసీఆర్ గారిది. ఒక మంత్రి చెప్తది, ఏమంటదంటే ఒక్క చీర కాదు కేసీఆర్ ఒక్కటే చీర ఇచ్చిండు, మేము అధికారంలోకి వచ్చినాక 2 చీరలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు బతుకమ్మ అయిపోయినా మళ్ళా బతుకమ్మలు వచ్చినా కూడా ఒక్క చీర కాదు కదా, ఒక జాకెట్ ముక్క కూడా గతి లేదు. ఆనాడు ఏమన్నారండి కేసీఆర్ గారు చీరలు ఇస్తంటే, ఇవి పిట్టలకు పొలాలల్లో కట్టుకోవాలి, అసలు ఇవి పనే చెయ్యి,
బయట తీసుకొచ్చి చీరలను కాలబెట్టిండ్రు. ఎవరన్నా పుట్టింటి సారా రూపాయి పెట్టి ఇచ్చినా 10 రూపాయలు పెట్టించినా కూడా ఎవరన్నా బయటికి తీసుకొచ్చి కాలబెడతారా అండి? కాలబెట్టిన కాంగ్రెస్ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఆడబిడ్డలందరికీ బతుకమ్మకు పట్టు చీరలు ఏమన్నా పట్టు పితాంబరాలు ఏమన్నా పంపిద్రంటే అది కూడా లేదు. ఇంకొకటి, మహిళా మనులకు గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చిన కార్యక్రమాలు ఎక్కడ కనబడతలేదు. గృహలక్ష్మి అన్నారు, గృహలక్ష్మి ఏది లేదు. రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఎంతో మంది ఆడబిడ్డలు ఉన్నారు రైతు కూలీలు, ఆ ఆడబిడ్డలకు కూడా పైసలు ఇచ్చింది లేదు. ఇంకొక విషయం అంటే దూర విద్య ఏదైతే విదేశాలకు పోయి ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి చదువుకుంటే బాపు కేసీఆర్ గారు ఎంతో కొంత డబ్బులు గవర్నమెంట్ మనకిచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనబడుతున్నదా అంటే అది కూడా లేదు. రేవంత్ రెడ్డి ఏమంటాడంటే అప్పులు ఉడతలేవు, ఎక్కడ ఇచ్చేటందుకు పైసలు లేవని చెప్తున్నాడు. కాళేశ్వరం నీళ్లు ఇచ్చి ఆ రోడ్ల మీదకి నీళ్ల బిందెలు పట్టుకొని తిరగద్దు నా ఆడబిడ్డలని ఆత్మ గౌరవాన్ని పెంచడానికి మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చి ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తే ఆ మిషన్ భగీరథ పథకం ద్వారా నీళ్ళు వస్తే ఎక్కడ కేసీఆర్ కనబడతాడో అనేసి ఆ మిషన్ భగీరథ నీళ్లను కూడా రాకుండా చేస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి అనేటోళ్ళు. ఏది లేదు. పావని గారు, మీరు అంటే అప్పులు పుట్టలేవనంటే ఒక మాట గుర్తుకొస్తుంది. ప్రధానంగా అప్పులు పుట్టని ఇటువంటి సంక్షేమంలో ఆయన చెప్తున్నటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తా మహిళల్ని అని అన్నారు. అది ఎలా చేస్తారనుకున్నారు? ఎట్లా, ఏ ఉద్దేశంతో? కోటీశ్వరులని కాదండి, 1 కోటి మంది కోటీశ్వరులని కాదు, 1 కోటి మందిని కాదు. ఆయన నియోజకవర్గంలో ఉన్న లగచెర్ల లంబాడి బిడ్డలు ఉన్నారు చూడండి, వాళ్ళకి ఏదైతే భూములు గుంజుకున్న వాళ్ళు చూడండి అన్యాయంగా, వాళ్ళను కోటీశ్వరులను చేయమని చెప్పండి. వాళ్ళ అల్లుడి కోసము, వాళ్ళ సంపద పెరగడానికి, వాళ్ళ ఫార్మాస్యూటికల్ కంపెనీల కోసము ఒక లంబాడి బిడ్డలను ఏ విధంగా అయితే భూములు గుంజుకున్నారో మనకు అందరికీ తెలుసు. 1 కోటి మంది మహిళను కాదు, ఆయన నియోజకవర్గంలో ఉన్న మహిళలను కోటీశ్వరులను చేయమని చెప్పండి. ఏది లేదండి. అధికారంలోకి రావడానికి అలవి కాని హామీలు ఇచ్చిండు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏదైతే ప్రతిపక్ష నాయకుల మీద అవాకులు చెవాకులు పేలుస్తూ నీలాప నిందలు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రేపు ఏదైతే వీళ్ళు అధికారంలోకి రావడానికి మహిళలే పెద్ద ఎత్తున ఆకర్షితులైనరో వీళ్ళ పథకాలను నమ్మి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే మహిళలే ఉరికిచ్చి దంచే కార్యక్రమాలు కూడా మొదలు పెడతారు. చూడండి, రాబోయే రోజులల్లా ఏ ఎలక్షన్లు పెట్టినా కూడా, ఏది జరిగినా కూడా కేసీఆర్ గారు కావాలి అని అంటున్నారు. ఏ ఎలక్షన్లు పెట్టినా మళ్ళా కేసీఆర్ వస్తే బాగుండు, కేసీఆర్ ఉన్నప్పుడే మా పరిస్థితులు బాగుండే అని చెప్పిండ్రండి. ఇప్పుడు కాంగ్రెస్ కు ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ వస్తుందండి. ముఖ్యంగా కేసీఆర్ గతంలో కూడా చెప్పారు, మోసపోయి గోసపడకండి. ఇప్పుడు మోసపోతే గోసపడతాం బిడ్డ. తప్పిదారి జాతీయ పార్టీలు గనక మన తెలంగాణలో అధికారంలోకి వస్తే సిచ్చు ఢిల్లీలో వేయాలి, ఇక్కడేమో మోటార్ పోయాలి, కరెంట్ రావాలి అని చెప్పిండు. అదే విధంగా అవుతుందండి. కేసీఆర్ గారు చిలకకు చెప్పినట్టు చెప్పిండు. ప్రతి ఒక్క బిడ్డకు, ప్రతి ఒక్క సభల, ప్రతి ఒక్క అన్నకు, ప్రతి ఒక్క రైతన్నకు, ప్రతి ఒక్క అవ్వకు, ప్రతి ఒక్క తాతకు చెప్పిండు. కానీ ఏదో వీళ్ళు చెప్పిన హామీలకు ఆకర్షితులై కొన్ని వల్ల వీళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితిలో లేరు. తెలంగాణ సమాజం బహు చైతన్యవంతులు. ఇప్పటి వరకు అయితే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవ్వా తాతలకు 2000 పెన్షన్లు ఇచ్చిండండి. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 2000 కాదు, నేను 4000 వేస్తా అని చెప్పిండు. 4 కాదు 2000 కూడా చక్కగా టైంకి ఇస్తలేడు. అత్తలకు పెన్షన్ వచ్చినా కూడా కోడన్లకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఏ కోడల కన్నా 2500 ఇచ్చిన దాఖలాలు కనిపిస్తున్నాయా అండి? ఇప్పటి వరకు 20 నెలల్లో ఒక్క కోడల కన్నా 2500 ఇచ్చిండా? ఒక్క ఆడబిడ్డ కన్నా స్కూటీలు ఇచ్చిండా? ఒక్క పేదింటి ఆడబిడ్డ కన్నా పెళ్లికి తులం బంగారం పెట్టిండా అండి? ఏమైపోయినాయి మన పథకాలన్నీ? ఆనాడు పథకాలు రాకుంటే వార్త, ఈ రోజు పథకాలు వస్తే వార్త అన్న విధంగా ఉన్నది. కరెంటు కష్టాలు వచ్చినాయి, నీళ్ల కష్టాలు వచ్చినాయి, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినా కూడా ఆ చెక్కులు చెల్లే పరిస్థితులు లేవు. ఏం తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి? అన్యాయం చేస్తున్నాడు, తెలంగాణను ఆగం చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతాంగాన్ని, ముఖ్యంగా తెలంగాణ మహిళల ఆత్మ గౌరవాన్ని బాపు కేసీఆర్ గారు పెంచితే
తెలంగాణ మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సు కార్యక్రమాన్ని తీసుకొచ్చిండు. ఫ్రీ బస్సు కార్యక్రమాల వల్ల తన్నుకునుడు గుద్దుకునుడు తప్ప మాకున్న గౌరవం తగ్గింది తప్ప ఏమన్నా వచ్చిందండి? మహిళలకు తగ్గిస్తేవి, మహిళలకు లేకుండా చేస్తేవి, కానీ పురుషులకు పెంచితేవి కదా. ఫ్రీ బస్సు ఓన్లీ ఆనాడు ఈ బస్సులకే అని చెప్పలేదు, ఈనాడు ఈ బస్సులకే ఫ్రీ బస్సు, ఆ బస్సులకు లేవు, ఆ లగ్జరీలకు లేవు, వాటికి లేవు అని చెప్తున్నాడు. ఏం లేదండి, అరచేతిలో వైకుంఠాన్ని చూపించిండు, మోసం చేసిండు. ఇప్పుడు మోసపోయడం గోస పడుతున్నారు. ప్రతి మహిళ కూడా నడుం బిగించాల్సిన అవసరం ఆసన్నమైంది. పోరాటం చేయాలి ఈ దరిద్రపు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద. ఎరువులకు ఏనాడన్నా బాపు కేసీఆర్ గారు మహిళలు రోడ్ల మీద నిలబడ్డారా అండి లైన్లల్లా? ఎరువుల కొరత 10 ఏళ్లల్లా లేదు. ఎరువుల కొరత తెలంగాణలో ఇప్పుడు ఎందుకు వస్తుంది? 20 నెలల్లో ఎరువుల కొరతనే కాదు, 50% రైతులు ఇంకా వానాకాలం పంటలు వేసుకొనే లేదు. వానలకు ఎదురు చూస్తున్నారు, మొగుళ్లకు ముఖం పెట్టి చూస్తున్నారు నా రైతాంగం. ఏమైపోయింది తెలంగాణ? ఎట్లుండే తెలంగాణను ఏ విధంగా చేసిండు రేవంత్ రెడ్డి అనేటోడు? అధికారంలోకి వచ్చి లైన్ లో ఉండండి, చర్చ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు బరబ్బర్ అడగడానికి, బరబ్బర్ నిలదీయడానికి ప్రభుత్వాన్ని అడగడానికి ఈ కార్యక్రమం చేపట్టింది టీ న్యూస్. మొత్తానికి దీనికి సంబంధించి ఇంకా పవన్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పవన్ గారు, ప్రధానంగా ఏదైతే వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తామన్నారు, అయితే రుణం ఎంత ఇస్తే అంత దానికి వడ్డీ లేకుండా ఇవ్వాలి, కానీ అలా కాకుండా కొన్ని లక్షలకు మాత్రమే వడ్డీ లేకుండా ఇస్తున్నారని చెప్పేసి ఇందాక మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా చెప్పారు క్లియర్ కట్గా. ఏదైతే గత ప్రభుత్వం కూడా అట్లా ఇచ్చింది, కాకపోతే వీళ్ళు చెప్పిన హామీ వేరు, ఇస్తుంది వేరు అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు నేను కూడా మహిళా సంఘంలో లీడర్ నేనండి. ఓకే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలందరికీ పావుల వడ్డీలు వచ్చేటి తిరిగి. ఇప్పటి వరకు పావుల వడ్డీలు ఎవరికి కూడా బ్యాంక్ల మళ్ళీ తిరిగి రాలేదు. వడ్డీ లేని రుణాలు ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇందిరమ్మ రాజ్యం అన్నిట్లో ఆగం అన్నట్టుగా ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క ఆడబిడ్డను ఆగం చేస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి అనేటైన. అసలు మహిళా శిశు సంక్షేమ శాఖ ఎక్కడ వేయిందో అర్థం కావట్లేదు. ఇంకొకటి, ఈ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం అనేది బోగస్ మాట మాత్రమే. ఏ మహిళా గ్రూపు గాని ఎవరికి గాని వివోలను అడగండి, వాళ్ళు అడిగితే మీకు క్లియర్ కట్ గా చెప్తారు. ఇప్పటి వరకు ఎవరికి అందించలేదు. ఏదో అక్కడిక్కడ ఈ బస్ మీద ఆ బస్ మీద మహిళా సంఘాలు అనేసి పేరు పెట్టుకుంటున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇంకొకటి, ఆడబిడ్డలకు ఎంతో గౌరవించింది బాపు కేసీఆర్ గారైతే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గురుకురాల్లో రోజుకొక ఆడబిడ్డ నేల రాలిపోతుంది. ఆయన ఇంట్లో, కేసీఆర్ గారి ఇంట్లో ఆయన మనమడు మనమరాళ్ళు ఏ బువ్వ తింటారో, ఏ మిను తింటారో ఆ మినును ప్రవేశపెట్టింది బాపు కేసీఆర్ గారైతే, ఇప్పుడు ఆ మిను లేకుండా పురుగులన్నం పెడుతూ వాళ్లను నరక యాతనకు గురి చేస్తూ హాస్పిటల్లో పాలు చేస్తున్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అండి. అన్నిట్లో మోసం, అన్నిట్లో దగ, అన్నిట్లో కుట్ర. దేనిలో కుట్ర లేకుండా లేదు. చదువు విషయంలో కానివ్వండి, విద్య విషయంలో కానివ్వండి, వైద్యం విషయంలో కానివ్వండి, ఆ సహకార సంఘాల విషయంలో కానివ్వండి, మహిళలకు ఏదైతే ఇచ్చిండో ఆ హామీలన్నిటి విషయాలు, అన్ని కార్యక్రమాలు తుంగలో దొక్కిండు, గంగలో కలిపిండు. ఏదన్నంటే నిన్నటికి నిన్న బోనాల పండుగ కార్యక్రమం సందర్భంగా బీఆర్ఎస్ మహిళలను కొంతమందిని పోలీస్ స్టేషన్లకు పిలిచి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఆయనకు ఆయన పార్టీ మహిళలన్నా గౌరవం ఉండదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలన్నా గౌరవం ఉండదు, పక్క పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళన్నా కూడా గౌరవం ఉండదు. ఆయన ఏదైతే చేస్తున్నాడో అది ప్రజా వ్యతిరేక, మహిళా వ్యతిరేక పాలన. ఇందిరమ్మ రాజ్యం అన్నింటా సౌభాగ్యం అని చెప్పిండు. ఎక్కడ సౌభాగ్యంగా ఉన్నారండి? ఎక్కడ తులతూగుతున్నారండి? బంగారు వజ్ర వైడూర్యాలతోటి కోటి మందిని కోటీశ్వరులని కాదు, ఒక్కళ్ళన్నా కోటీశ్వరిని చేయమని చెప్పండి. ఆయన ఏదో మంత్రివర్గంలో ఆ సీతక్కను కోటీశ్వరాలు చేస్తున్నాడు కావచ్చు, ఆమె ఇంకొక ఆమెను కోటీశ్వరాలు చేస్తున్నాడు కావచ్చు, కానీ ఇప్పటి వరకు ఓట్లేసి ఆయనను ఎవరైతే అధికారంలోకి తీసుకొచ్చిండో ఒక్క మహిళను కూడా కోటీశ్వరాలను చేసింది లేదు. ఈ 20 నెలల్లో ఆగమైపోతుంది తెలంగాణ, అన్యాయం అయిపోతుంది తెలంగాణ ఆడబిడ్డల బతుకులు. లంబాడి బిడ్డలు, గిరిజన బిడ్డలు, ఏ బిడ్డలైనా, రైతు బిడ్డలైనా, కూలీ బిడ్డలైనా, చదువుకునే బిడ్డలైనా ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం రోజు.
పవన్ గారు ఇంకొకటి ఇంపార్టెంట్ ఇష్యూ ఏదంటే ప్రధానంగా అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిజేరియన్ లేకుండా నార్మల్ డెలివరీస్కి చాలా ప్రాధాన్యత ఇచ్చింది, మొదటి స్థానంలో ఉండే తెలంగాణ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కంప్లీట్గా సిజేరియన్లు అధికంగా పెరిగిపోయాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు మహిళలు. దాన్ని ఎలా చూడాలి? అయితే ఆనాడు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు 60 ఏళ్ళు నేను రాను బిడ్డో సర్కారు దావకానకు అనే నానుడు ఉండేది. కానీ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు గవర్నమెంట్ దావకానలు అద్దాలలాగా తీర్చిదిద్ది పోతే గవర్నమెంట్ దావకాలకే పోతాము. ఏదైతే పారితోషికాలు ఎవరైతే సిజరియన్ కాకుండా నార్మల్ డెలివరీ చేస్తారో వాళ్ళకి ఏఎన్ఎంలు వాళ్ళు వీళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు 5,000 రూపాయలు నార్మల్ డెలివరీ చేసిన వాళ్ళకి అకౌంట్లలో కూడా వేసేటోళ్ళు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే నార్మల్ డెలివరీ అయినా కూడా, ఒకవేళ సిజరియన్ అయినా కూడా ఆడబిడ్డ పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 ఇచ్చేటోళ్ళు. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ దావకానకే పోవాలి అని అనుకునే విధంగా కేసీఆర్ కిట్టు కానివ్వండి, ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు రక్తహీనతకు గురి కాకుండా బాలింతల మరణాలు ఎక్కువైతున్నాయి, శిశు మరణాలు ఎక్కువైతున్నాయి అనేసి న్యూట్రిషన్ కిట్టును కూడా తీసుకొచ్చింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. అయితే ఈ కిట్లన్నిటిని, ఈ పథకాలన్నిటిని తుంగలో దొక్కి మళ్ళా కార్పొరేట్ వ్యవస్థను, ప్రైవేట్ హాస్పిటల్ల వ్యవస్థను తీసుకొచ్చింది మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. మీకు ఒక విషయం, ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టేసి ఒక హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ వస్తున్నాడు అనేసి చూసినా నేను. ఏంది అసలు ఒక ముఖ్యమంత్రి ఏంది ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కు రావడం ఏంది అనేసి నేను అనుకున్నా. అనుకుంటే వాళ్ళ అల్లుడి వాటా ఉన్నది, అందుకే ఓపెనింగ్ వస్తున్నారని కొంతమంది చెప్పడం కూడా జరిగింది. ఆయన వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అల్లుడి కోసము ఏదైనా చేస్తున్నాడు. అంటే కేసీఆర్ గారికి ఇచ్చిన ఏదన్నా పథకాలు మంచి ఇచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పోతుంది అనేసి మళ్ళా ప్రైవేట్ సెక్టార్లను అజ్జేద్దామనేసి చేస్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. మీరు లైవ్లో జాయిన్ అయ్యి చాలా విషయాలు చెప్పారు. పథకాలు ఎలా అమలు అవుతున్నాయి, అసలు అమలు కాని విషయాలు ఎట్లా, మహిళలకు ఎంత ద్రోహం జరుగుతుందనేది కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఇది ఇవాల్టి బరాబర్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.